जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की మీరు ఏది మాట్లాడినా ట్రెండ్ అవుతుంది మరి మన యూత్ కు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీ తరఫు నుంచి యూత్ అంతా మన దగ్గర ప్రపంచంలో మన దగ్గర ఉన్నంత యూత్ ఎక్కడ లేదు ప్రపంచంలో యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి యూత్ పర్ఫెక్ట్గా క్రమశిక్షణలో డిసిప్లిన్లో ఉంటే మన యూత్ భారతదేశం యూత్ మన తెలంగాణ యూత్ ఇండియాని లీడ్ ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన యూత్తానే ఉంది కాకపోతే ఎక్కడ కూడా యూత్ లేరు మీకు కూడా తెలుసు నేను చైనా పోయినా జపాన్ పోయినా కొరియా పోయినా అంతా పోయినా ఎక్కడ కూడా యూతే లేరాడా కొత్త పిల్లలు లేరు ఏది లేరు కాబట్టి మనతాన్ని యూత్ ఉన్నారు ప్రపంచం అంతా రాబోయే రోజులలో ప్రపంచాన్ని అంతా లీడ్ చేసే శక్తి మన పిల్లలకే ఉంది అది భారతదేశానికే ఉంది మన తెలంగాణకే ఉంది మన హైదరాబాద్కే ఉంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ హర హర మహాదేవ్ ఫ్రెండ్స్ మన యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసాను టీమ్ సోమన్న ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే మన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తాడు ఈసారి 27th ఇయర్ సెలబ్రేషన్స్ మన వినాయకుని పండుగ వచ్చేసి 27th ఆగస్ట్కి వచ్చింది 27th ఇయర్ సెలబ్రేషన్స్ 2+7 9 అందరి లక్కీ నంబర్ సో చూసుకుంటారు కదా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాండ్ మండపం ఆఫ్ కంప్లీట్ భాగ్యనగర్ సో మంచి సెటప్ అనమాట టెంపుల్ సెటప్ అండ్ లోపలికి ఎంటర్ కాగానే మనకైతే లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు పిల్లర్స్ ఉన్నాయి ఎట్లయితే మనకు తిరుపతిలో ద్వారాలు ఉంటాయి డోర్స్ సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ డోర్స్ ఉన్నాయి అన్నమాట చాలామంది భక్తులు వచ్చి అయితే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్ని పైన బ్యానర్ చూసుకోవచ్చు ఆర్గనైజ్డ్ బై సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న యువసేన యూత్ సో ప్రతి సంవత్సరం అన్న వాళ్ళు అయితే ధూల్పేట్ నుంచి లక్ష్మీనారాయణ సింగ్ సురేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్షాప్ నుంచి అయితే వినాయకుని తీసుకొస్తారు అన్న అందరికీ నమస్తే అన్న నమస్తే అన్న జై శ్రీ గణేష ఒక్కసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం ఒక మొబైల్ లక్కీ డ్రా కూడా ఉన్నది 50 రూపీస్ టోకెన్ అనమాట సో ఇది వచ్చేసి మనకు పద్మజ మొబైల్స్ వాళ్ళైతే ఇది పెడుతున్నారు పద్మజ మొబైల్స్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఓన్లీ 50 రూపీస్ టోకెన్ ఎప్పుడుందన్నా ఇది లక్కీ డ్రా ఎప్పుడు ఓపెన్ చేస్తారు సో 8th రోజు ఎన్ని గంటలకు ఈవినింగ్ 6 o'clockకి 8th రోజు అయితే లక్కీ డ్రా ఓపెన్ చేస్తారు అదేవిధంగా హోండా యాక్టివా సో 100 రూపీస్ టోకెన్ అనమాట అన్న ఇది ఏ రోజు లక్కీ డ్రా ఓపెనింగ్ 8th రోజు ఈవినింగ్ 6 o'clock అయితే లక్కీ డ్రా ఓపెన్ అనమాట అందరైతే సోమశేఖర్ రెడ్డి సింగి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి అండ్ ఇదే బండి అదేవిధంగా ఒక్కసారి అయితే ఎంట్రన్స్లో కూడా చూసుకుందాం ఇక్కడ నరసింహస్వామి పరశురాముడు అంటే దశావతారం అయితే ఇక్కడ మొత్తం మనకు దర్శనమిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు విష్ణుమూర్తి 10 అవతారాలు దశావతారం హాయ్ హాయ్ నమస్తే జై శ్రీ గణేష హాయ్ 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 బాయ్ నమస్తే ఒక్కసారి అయితే ఇక్కడ కూడా చూస్తున్నాం పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మన అయోధ్య బాలరాముడు ఇక్కడ వచ్చేసి మనకు అయోధ్య బాలరాముడు లాస్ట్ టైం ఇక్కడ బజరంగ్ బలి ఉండే ఈసారి వచ్చేసి మన శ్రీరాముడు అండ్ రైట్ సైడ్లో మన బంబం బోలే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సో మన నీలకంఠ మహాదేవ్ అండ్ అక్కడ డిస్ప్లే కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే ఏవైతే ఈవెంట్స్ ఉండనో శోభాయాత్రలో అవన్నీ అయితే ఇక్కడ ప్లే అవుతున్నాయి యువసేన గణేష్ మహావిసర్జన్ 2024 సో ఎంట్రన్స్లో చూసుకోవచ్చు ఆర్గనైజ్డ్ బై సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అండ్ మధ్యలో వచ్చేసి మన వినాయకుడు అందరైతే ఒకసారి జై శ్రీ గణేష అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ దశావతారం అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ చెప్పినాను కదా నరసింహస్వామి అదేవిధంగా ఇక్కడ పరశురాముడు మోస్ట్ ఫెరోషియస్ అవతారాలు అన్నమాట దశావతారంలో మన నరసింహస్వామి ఇంకా పరశురాముడు అదేవిధంగా మండపంకి రైట్ సైడ్లో ఇక్కడ కల్కి 10వ అవతారం అన్నమాట
ఇక్కడ కల్కి అండ్ ఇక్కడ వరాహ 3వ అవతారం. ఒక్కసారి పైన కూడా వ్యూ చూసుకుందాం. సో లొకేషన్ వచ్చేసి ఏపీఐఎస్సి కాలనీ, రౌండ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్, ఈసీఐఎల్. వి మిస్ యూ మామా, యువర్ సేనా. ఒక్కసారి మొత్తం పైన చూసుకున్నట్టయితే అక్కడ వామన అవతారం అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడు, ఇక్కడ వచ్చేసి మనకు బలరాముడు, ఇక్కడ మత్స్య అవతారం అండ్ జయ శ్రీ గణేష. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు. ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. చాలామంది భక్తులు వస్తారు. ఈరోజు 10th డే, డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్ 2025 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 9:27 అవుతున్నది. సో వీలైతే సోమనాథం కూడా మాట్లాడదాం. సో మంచి మూవింగ్ ఐస్ అండ్ స్వామివారి కిరీటంలో కూడా మనకైతే మహాకాళేశ్వర్. సో అన్న వాళ్ళ విగ్రహానికి స్పెషాలిటీ వచ్చేసి కలరింగ్. మొత్తం పైన వచ్చేసి మనకు సూర్యుడు ఉన్నాడు, సూర్య ప్రభావల్, అట్లనే శేషనాగ్. సో టోటల్ 10 హెడ్స్ అండ్ కిరీటం కూడా చాలా పెద్దగా ఉంది. స్వామివారి హస్త్రాలు కూడా చూసుకోవచ్చు. స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో పర్షు అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ హ్యాండ్లో వచ్చేసి త్రిశూలం. సో మంచి బ్లూ కలర్ అనమాట. ప్రతి సంవత్సరం కలర్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది అన్న వాళ్ళది. హర హర మహాదేవ శంభో శంకర. సో మంచిగా కూర్చొనేది దర్శనం ఇస్తుండు స్వామివారు. అండ్ చేలు వచ్చేసి 2 లడ్డూలు అక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అభయహస్తం. సో మామూలుగా అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర అన్ని స్టాండర్డ్ విగ్రహాలు ఉంటాయి. బట్ అన్న వాళ్ళ విగ్రహంలో ఏంటంటే స్వామికి రైట్ సైడ్ అభయహస్తం కింద సింహం ఉంది, మన బబ్బర్ షేర్. అండ్ అక్కడ మన మూషక్ మహారాజ్. సో చాలామంది భక్తులు వస్తూ చూసుకోవచ్చు ఇక్కడ. ఒక్కసారి వేరే సైడ్ నుంచి కూడా యాంగిల్ చూసుకుందాం. సో సోఫా పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుంది స్వామివారు. పెద్ద సోఫా అండ్ ఇక్కడ బబ్బర్ షేర్. చేవుడు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ మూవింగ్ ఐస్ అన్నమాట. సో ఐస్ అయితే అక్కడ మూవ్ అవుతుంది చూసుకోవచ్చు. అదేవిధంగా మన మహాకాళేశ్వర్ పైన, సో మహాకాళేశ్వర్ శివుని 3వ కన్ను కూడా మూవ్ అవుతున్నది ఇక్కడ చూసుకోవచ్చు. మన మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి. ఓకేనా? అడపాల గోత్ర దోస్య చామకర మల్లారెడ్డి నామ దేశ సహ ధర్మపత్ని కల్పనా నామ దేశ సహ కుటుంబానాం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య వయ ఐశ్వర్య వృద్ధత వస్యమానస్య పుణ్య గోత్ర దోస్య సుచ్చిరెడ్డి నామ దేశ దళితా నామ సహ కుటుంబానాం సహ కుటుంబస్య వైనుల గోత్ర దోస్య సంజీవరెడ్డి నామ దేశ సునీతా నామ సహ కుటుంబానాం గంగాధర గోత్ర దోస్య కృష్ణా నామ దేశ లతానామదే సహ కుటుంబానం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అవయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజాం కరిసే. ఓం సుమకార్ నమః, ఏకదంతార్ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతు నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, ఏరంబాయ నమః, స్కందపురుజాయ నమః, కుమార గురవే నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః.
సో జై బోలో గణేష్ మహారాజ్ జై. ओम साम्राजंच विराजंच विद्रेर्याचनो गृहे लक्ष्मीराजतया आमुकेतया मासगं सृजामसि नित्यं त्रिरत्तो नित्यमङ्गलानि भवन्तो समस्ता सन्मङ्गलानि भवन्तो आनन्दकर्परमङ्गल नीराजनं सर्पयामि नीराजनंतर शुद्ध आचम सर्पयामि नमस्कारोमि हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर जय बोलो गणेश महाराज की जय. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्तपदं पदे पदे पापोऽहं पापकर्माणां पावः शुभः गायमासुभयादेव शरणं अन्यदा शरणं नास्ति त्वमेवासनमः तस्मात् कारणभावेन रक्ष रक्षो गणादिवा विदक्षनमस्कारं समर्पयामि यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च आयुर्कीर्तिं प्रजां ददः यतमानं भवति सदायुः पुरुषस्थितेन्द्रिय आयुस्सेवेन्द्रिये प्रतिष्ठते जय बोलो गणेश महाराज के. పోదామా ఇంకా పోదామా తీ తమ్ముడు ప్లీజ్. సార్ మీ మాటలలో ఒక 2 మాటలు జస్ట్ మన గణేశన్ పండుగ గురించి సోమన్న గురించి. యువసేన యూత్ 27 ఏళ్ళు. जय बोलो गणेश महाराज के. गणपति बप्पा मंगलमूर्ति. సో మన ఎమ్మెల్యే సాబ్ మల్లారెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ. సార్ నమస్తే, జై శ్రీరామ్. గత 27 సంవత్సరాల సంధి మా ఇప్పుడు స్థానిక మా శిరీష మా సోదరిమణి కార్పొరేటర్ అదే మాదిరిగా మా సోమేష్ కలిసి గత 27 సంవత్సరాల సంధి కూడా ఇక్కడ గణపతిని పెడుతున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ కూడా ఏఎస్ రావు నగర్ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మంచిగా దర్శనాలు చేసుకొని ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా పోతున్నారు 27 సంవత్సరాల సంధి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆశీర్వాదం ఇస్తున్న భగవంతుడు కూడా ఇంకా ముందు కూడా మా శిరీష ఎమ్మెల్యే కావాలి, నా లెక్క మినిస్టర్ కావాలి, ఆయన ఎంపీ కావాలి. వాళ్ళు ఇంకా భగవంతుడి ఆశీర్వాదంతో వినాయకుని సందర్భంగా పండుగ సందర్భంగా చవితి సందర్భంగా వాళ్ళకి మంచి భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की गणेश जय बोलो गणेश महाराज की. మళ్ళా గట్టిగా गणेश महाराज के మళ్ళా
జై గణేష్ మహారాజ్ కి జై. Thanks for coming. జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి. దమ్మ देवरिया में जन्म होने वाला है।